సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. సంప్రదాయ సిద్ధమైన ఆంధ్ర బ్రాండ్ అరకు వ్యాలీ కాఫీని దేశవ్యాప్తం చేసేటువంటి ప్రణాళికలో ఒక కీలక అడుగు ముందుకు పడింది. పార్లమెంట్ లో దీనికి సంబంధించి స్పెషల్ స్టాల్ ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ సెషన్ లోనే అది సాకారం అయింది. ప్రత్యేకంగా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో కూడా గిరిజన ఉత్పత్తుల ఆవశ్యకతని, వాటిలో ఉండేటువంటి హైజీనిటీని, అలానే ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ని ప్రధానమంత్రి విశ్లేషించారు. ఆ క్రమంలోనే అరకు వ్యాలీ కాఫీకి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే గత 5 ఏళ్లుగా ఒక బ్రేక్ పడింది. ఇప్పుడు ఒక కొత్త జోష్తో ముందుకు వెళ్తుంది. ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీలో కూడా అరకు కాఫీకి సంబంధించినటువంటి స్పెషల్ డిస్ప్లేలు పెట్టారు. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లోనే ఇది కొలువు తీరింది. ఆ విశేషాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఒకసారి చూద్దాం అక్కడ జరిగినటువంటి ఈవెంట్కి సంబంధించి. ఇది గ్రేట్ న్యూస్ ఫర్ కాఫీ ఎంతూజియాస్టిక్స్ ఇన్ పార్లమెంట్. ఇది పార్లమెంట్లో ఉండేటువంటి కాఫీ ప్రియులకి ఒక శుభవార్తగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. యూ కెన్ నౌ ఎంజాయ్ ఎ ఫ్రెష్లీ బ్రేవ్డ్ కాఫీ కప్ ఆఫ్ అరకు కాఫీ రైట్ ఆన్ ద ప్రెమిసెస్. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఫర్ ఛాంపియనింగ్ అరకు కాఫీ ఇన్ మన్ కీ బాత్. మన్ కీ బాత్లో ఆయన చేసినటువంటి ప్రస్తావనకి కృతజ్ఞతలు తెలుపుతూ, అలానే ఆనరబుల్ లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ ఫర్ కైండ్లీ గ్రాంటింగ్ పర్మిషన్ టు సెటప్ దిస్ స్టాల్. I extend my heartfelt gratitude to everyone whose efforts and dedication made this milestone a reality. This is a moment of pride for all of us, especially our tribal farmers, whose dedication and hard work brewed Araku coffee to the highest levels at national acclaim. As we enjoy each cup, let's also remember their inspiring journey. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్. అంటే అరకు కాఫీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఈ కాఫీ చాలా నాణ్యమైనటువంటి కాఫీ గింజల నుంచి, అక్కడే పండినటువంటి కాఫీ గింజల నుంచి తయారు చేసేటువంటి కాఫీ ఇది. అలానే దీనికి ఉండేటువంటి రుచి ప్రత్యేకమైంది. ఆ ప్రత్యేకతను నిలబెట్టే విధంగానే మరొకసారి ఈ అరకు కాఫీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ దేశవ్యాప్తంగా చేసేటువంటి ప్రణాళికలో భాగంగా దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది గతంలో. ఇప్పుడు ఏకంగా 100 స్టాల్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రయత్నం. అంటే స్టాల్స్ అంటే నార్మల్ స్టాల్స్ కాదు, కాఫీ డే తరహాలో ప్రతిష్టాత్మకంగా కనిపించేటువంటి వ్యవస్థలు ఉండాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే 100 స్టాల్స్ ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక దేశంలోనే ప్రఖ్యాత బ్రాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విస్తరించేందుకు అరకు వ్యాలీ కాఫీ బ్రాండ్ని విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడం కోసమే పార్లమెంట్లో ఒక స్పెషల్ స్టాల్ని ఏర్పాటు చేశారు. సో అరకు కాఫీ రుచులు ఇక మీద దేశవ్యాప్తం కాబోతున్నాయి. ఇది గిరిజన బిడ్డల కృషిగా అందరూ గుర్తించాలి, అందరూ ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని పదే పదే బ్రాండింగ్ చేశారు. అలానే వివిధ రకాల గిరిజన ఉత్పత్తుల్ని కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తామని ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. ఈ బ్రాండ్ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఒక ఫస్ట్ ఎంఎన్స్ అంటే మల్టీనేషనల్ బ్రాండ్గా మారడానికి అన్ని రకాల యోగ్యతలు ఉన్నటువంటి బ్రాండ్ అరకు వ్యాలీ కాఫీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘంటాపదంగా చెబుతుంది. సో పార్లమెంట్ స్టాల్ తర్వాత అరకు బ్రాండ్కి ఎంత ఇమేజ్ పెరుగుతుంది. దేశవ్యాప్తంగా 100 స్టాల్స్ పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ కావాలని ఆశిద్దాం. అలానే ప్రపంచ స్థాయి కాఫీ ప్రియులను కూడా అరకు వ్యాలీ కాఫీ ఆకట్టుకుంటుందని ప్రధానమంత్రి ధీమాగా చెప్పారు. దాన్ని ఆచరించేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.